ఓకే 2 minutes లో స్టార్ట్ అవుతుందమ్మా ఆడియో క్లాస్ బిగిన్ అవుతుంది హరి ఓం హరి ఓం వినిపిస్తుంది కదా స్టార్ట్ చేద్దామా వినిపిస్తే ఒకసారి మెసేజ్ చేయండి మనము నిన్న ఒక ఆసనం చేశాం కదా తాడాసనము అని ఒక ఆసనం చేశాము మొదట ఈ రోజు ఆసనం చేసి తర్వాత కొత్త ఆసనాలకి వెళ్ళాం మళ్ళీ ఒకసారి నిన్న రాని వాళ్ళు కానీ నిన్న వచ్చినా కానీ మళ్ళీ ఒకసారి గమనించుకోండి ఆసనం చేయడం ఎట్లా అనేది చూడండి ఇది నుంచుని చేసేటటువంటి ఆసనము సో నుంచున్నారు వారు 2 పాదాలు దగ్గరగా ఉంచుకొని చేతి వేళ్ళు కలిపి ఉంచి ఇక్కడి నుంచి 2 చేతులు తల మీదుగా పెట్టుకోండి తల మీద ఆనించండి అది చేతులు పై వైపు ఉంటాయి నుంచి గాలి లోపలికి తీసుకుంటూ మడాలు చేతులు 2 ఒకేసారి పైకి లేపాలి వదులుతూ ఒకేసారి కిందికి రావాలి పీల్చుతూ వదులుతూ ఓకేనా అందరం కూర్చున్న వాళ్ళు కూడా లేచి అందరం కలిసి చేద్దాము లేవండి లేవాలి లేచి వారితో పాటు సుబ్బారెడ్డి గారితో పాటు కలిసి చేయండి పీల్చుతూ చూడండి అంతసేపు కదలిక ఉన్నంతసేపు గాలి లోపలికి తీసుకునటము అట్లానే వదలటం ప్రయత్నం చేయండి పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ
వదులుతూ. ఇప్పుడు మీకు చేతులు మడాలు పైకి లేపటము, చేతులు పైకి సాగదీయటము, ఇవి రెండు కూడా మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఇంకొక దశ, ఈ దశలో ఏం చేద్దామంటే వెన్నుముకని పట్టి బాగా పైకి సాగదీయుట అనేది కదలికని ప్రయత్నం చేద్దాం. అట్లా ఇంకొక 4 సార్లు చేద్దాం. పీల్చుతూ, పొట్ట, వీపు, వెన్నుముక పైకి సాగదీసే ప్రయత్నించి వదులుతూ క్రిందికి. పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ. చేతులు క్రిందికి, అంటే ఆ ఆసన స్థితిలో నుంచి వెనక్కి వస్తున్నాం. పాదాలు అడ్డంగా పెట్టుకుని రెండు చేతులు శరీరం ప్రక్కన వదులుగా ఉంచుకోండి. ఆసనం పేరు తాడాసనము అంటారు. ఏదైనా వృక్షాల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, లేదా ఆ చేసే కదలికను బట్టి లేదా మునులు ఋషుల పేర్లు కానీ ఉంటాయన్నమాట. తాడాసనము అంటారు. ఆ తర్వాత కొత్త ఆసనం ప్రయత్నించేద్దాము. ఆసనం పేరు తిరియక్ తాడాసనము అంటారు. తిరియక్ తాడాసనము అంటారు. దానికి మొదట రెండు పాదాలు ఎడంగా ఉండాలి. రెండు పాదాలు ఎడంగా ఉండాలి. చేతి వేళ్ళు కలిపి ఉంచి అరిచేతులు నేల వైపుకి కొని గాలి లోపలికి తీసుకుంటూ రెండు చేతులు తల పక్కగా, చెవులు పక్కగా తీసుకుంటాండి. మూడు చేతుల దగ్గర మడవకుండా మీకు ఎడమ పక్కకి వంగండి. వదులుతూ, చూడాలి, చూసిన తర్వాత చేయండి. వదులుతూ, పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ, వదులుతూ. మోకాళ్ళ దగ్గర మడవకూడదు, మడాలు లేవకూడదు. తల చేతులు మధ్యలో ఉంది, మూడు చేతులు మడవకుండా తల, చేతులు, గుండెము, కాళ్ళు పక్క నుంచి చూస్తే ఒక లైన్ లో ఉన్నట్లుగా ఉండాలి. పీల్చుతూ పైకి. ఒకసారి పక్కగా కూడా చూడండి. ఆసనం పేరు తిరియక్ తాడాసనము అంటారు. చూడాలి, చూసిన తర్వాత చేయండి. గాలి వదులుతూ మీ ఎడం పక్కన. పీల్చుతూ, వదులుతూ, పీల్చుతూ. చేద్దాం అందరం. ఆసనం పేరు తిరియక్ తాడాసనము అంటారు.
ఇందులో బేస్ట్ పొజిషన్ నుంచున్నారు, నుంచొని చేసేటటువంటి ఆసనం అన్నమాట. సో ఆయన నుంచున్నారు అనమాట. స్టార్టింగ్ పొజిషన్ లో రెండు పాదాలు పూర్తిగా ఎడంగా పెట్టుకోండి, అంటే సుమారుగా ఒక 2 అడుగులు దూరం పెట్టుకోండి. ఆ తర్వాత చేతి వేళ్ళని కలిపి ఉంచి అరిచేతులు కిందికి వైపు ఉంచుకొని గాలి లోపలికి తీసుకుంటూ చేతులు పైకి తీసుకుని వెళ్ళండి. అక్కడి నుంచి మీ ఎడమ వైపుకి వంగండి, వదులుతూ మీ ఎడమ వైపుకి వంగండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ. సరే, వదులుతూ చేతులు ముందు నుంచి కిందకి తెచ్చుకోండి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే మరలా చేద్దాము. మీకు ఆసనం పేరు, దాని లాభాలు నేను వివరంగా మరలా మీకు చెప్తాను. మొట్టమొదట మీరు గ్రహించవలసింది ఆసనం చేసే విధానాన్ని అర్థం చేసుకోండి. ఆసనం చేసే విధానాన్ని అర్థం చేసుకోండి. చేసుకుని దానికి అనుగుణంగా మీ శరీర భాగాలు కదులుతున్నాయా లేదా, నేను కదపగలుగుతున్నానా లేదా అనేటటువంటిది ప్రయత్నించండి. ఇంకొకటి, మీరు ఫోన్లో వెంటనే మెసేజ్లు ఇవన్నీ ఏమి పెట్టమాకండి. మీకేమైనా సందేహాలు ఏదైనా ఉండి ఉంటే కనుక క్లాస్ పూర్తయిన తరువాత మెసేజ్ చేయండి. అది డిపార్ట్మెంట్ వారు దాన్ని సమ్మరైజ్ చేసి పంపుతారు. మేము దానికి అనుగుణంగా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. ఆసనం చేయటం వదిలేసి ఫోన్ నొక్కుతూ కూర్చోమాకండి. సయాటిగా ఉన్నప్పటికీ కూడా చేయొచ్చు. నేను వాటికి సయాటికాకి ఈ ఆసనం చేయొచ్చు, వాటికి వేరుగా మరలా నేను వేరుగా ఆసనాలు చెప్తాను. మరలా చెప్తామే. ఆసనం చేసే విధానము ఒకసారి స్పష్టంగా చూడటము, దాన్ని మీరు సరిగా చేయటము, అది గుర్తుండేలాగా ప్రయత్నం చేయండి. ఆ చేసే విధానం మరలా రెండు పాదాలు ఎడగా చేతి వేళ్ళు కలిపి ఉంచి పీల్చుతూ వదులుతూ మీ ఎడమ పట్టికి పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. తుంటి ఎముక కదలకూడదు. తుంటి ఎముక పై భాగం ఒక్కటే కదలాలి. మనకి మెత్తగా తగులుతుంది కదా తుంటి ఎముక పై భాగము, అక్కడ సాగదీయుట అనేటటువంటి ప్రభావం ఉండేలాగా ప్రయత్నం చేయండి. పీల్చుతూ పైకి, వదులుతూ పీల్చుతూ వదులుతూ
పీల్చు, వదులుతూ, పీల్చు, వదులుతూ, పీల్చు, చేతుల కిందకి వదులుతూ చేతుల కిందకి. రెండు పాదాలు కొంచెం దగ్గరికి పెట్టుకుని కనులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకోండి. కనులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకోండి. ఆసనం చేసేటప్పుడు నాకు ఏ ఏ భాగాల దగ్గర పుట్టింది, ఎక్కడ అసౌకర్యంగా ఉంది, నాకు ఆసనం కుదిరిందా లేదా, నాకు శ్వాసలు ఏమైనా మారాయా, అంటే గాలి తీసుకుని వదలటము అనేటటువంటిది ఏదైనా మారిందా, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మళ్ళా వెనక్కు ఎలా సహజమవుతున్నాయి అని కనులు మూసి ఉంచి గమనించుకోండి. కనులు మూసి ఉంచి గమనించుకోండి. దీన్ని విశ్రాంతి అంటారన్నమాట. ప్రతి ఒక్క ఆసనంలో కూడా మనం కదిలించే అంగాలే కాకుండా, బహిరంగ అంగాలే కాకుండా అంతర్గత అవయవాల మీద కూడా విభిన్న రకాలైనటువంటి ప్రభావాలు కలుగుతుంటాయి అన్నమాట. అందువల్ల కొంచెం ఒరిపిడికి గురవుతాయి, సాగదీయబడతాయి, నొక్కబడతాయి, స్టిమ్యులేట్ చేయబడతాయి. అందుకని విశ్రాంతి అనేటటువంటిది యోగాభ్యాసంలో కీలకమైనటువంటి అంశం అన్నమాట. మరి మీరేమో యూత్ కదా, ఇట్లాంటి ఈ ఆసనమే కాదనమాట, కొంచెం హుషారు కలిగించేటటువంటి ఆసనం కూడా చేద్దామే. చూడండి, ఆయన పైకి ఎగురుతున్నారు, రెండు పాదాలు ఎడంగా పెట్టారు, తర్వాత చేతులు చెయ్యొద్దు. నేను చూపించేటప్పుడు, డెమో చేసేటప్పుడు చెయ్యకండి. తర్వాత పైకి వచ్చినప్పుడు ఏంటి చూడండి, చేతులు రెండు కలిసాయి అన్నమాట, అరిచేతులు రెండు కలిసాయి. ఒకేసారి పాదాలు ఎడంగా రావటము, తర్వాత చేతులు పైకి వెళ్ళటము అనేటటువంటిది ఒకే సమయంలో జరుగుతుంది అన్నమాట. దాన్ని గమనించండి. ఒకటి. తర్వాత చేసినంతసేపు పెదవులు మూసి ఉండాలి. చేసినంతసేపు పెదవులు మూసి ఉండాలి. ఇక్కడ బ్రీతింగ్ ప్యాటర్న్ అది ఒక్కటే అన్నమాట. ఈ ఆసనం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ముఖ్యంగా లంగ్ కెపాసిటీ పెరగాలన్నమాట. మనకి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే మనము దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తీసుకోగలుగుతాము. అప్పుడు ఆ దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని మనము ఆసనం చేసేటప్పుడు కలపగలగాలి. అవుతుందా? మీరు ఇప్పుడు మనకి మారినటువంటి జీవన శైలి వల్ల మనం ఏంటి, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాము, బరువు మోయలేకపోతున్నాము, వేగంగా నడవలేము, అవునా కాదా? వల్ల మనకి స్టామినా పెరగాలి అంటే మొదట ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని దీర్ఘం తీసుకోవాలి, సాగదీయాలి. ఎక్కువసేపు గాలి లోపలికి తీసుకోగలగాలి, ఎక్కువసేపు గాలిని బయటికి వదలగలగాలి. దానికి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలి. పెరగడానికి ఈ కదలిక ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఒకసారి జంపింగ్ చేద్దామే. చేసినంతసేపు పెదవులు మూసి ఉండాలి. చేసినంతసేపు పెదవులు మూసి ఉండాలి. ఒక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయమాకండి. ఒకవేళ ఎవరికైనా ఈ వయసులో ఎవరికి ఉండవు, దాదాపుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ కదలికను చేయకండి, ఈ జంపింగ్ చేయకండి.
వాళ్ళకి కనిపిస్తుంది అన్నట్టు సరే స్క్రీన్ ఇట్లా వస్తుంది కదా వాళ్ళకి నేను కనపడుతున్నానా లేదా మరి కనులు మూసి ఉంచి పెదవులు మూసి ఉంచి విశ్రాంతి తీసుకుంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసము లేదా గుండె కొట్టుకునటం కానీ ఆయా అంశాల్లో మార్పులు ఏమైనా వచ్చాయేమో గమనించండి. ఆయా అంశాల్లో ఏమైనా మార్పులు ఏమైనా కలిగాయేమో గుర్తుంచుకోండి. చెమటలు ఏమైనా పట్టాయేమో చూడండి. చెమటలు ఏమైనా పట్టాయేమో చూడండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది చెయ్యకండి. కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉందని ఉంటే కనుక ఈ కదలిక చేయకండి. నడుము నొప్పి సివియర్ గా ఏదైనా ఉండి ఉంటే కనుక ఈ కదలికని చేయకండి. మళ్ళీ ప్రయత్నించేద్దామా? పెదవులు మూసి ఉంచాలి. ఈ కదలికలు మీరు చేయవలసినటువంటి శ్వాసకి సంబంధించినటువంటి అంశం. పెదవులు మూసి ఉంచాలి. మోచేతుల దగ్గర మడవకుండా రెండు పాదాలు ఒకేసారి పక్కలకు వెళ్తాయి. ఎంత ఎక్కువ దూరం వీలైతే అంత ఎక్కువ దూరం ప్రయత్నించాలి. కాళ్ళు చాపుక అనేది మనము నడక కూడా చాలా తగ్గిపోవడం వల్ల మనకి గ్లోయిన్స్ లో కూడా అంటే గజ్జల్లో కూడా ఏంటి విద్యుతనం ఏర్పడుతుంది. అందుకని మన అడుగు కూడా చాలా చిన్నగా వస్తుంది అన్నమాట. మనకి గ్లోయిన్స్ లో కూడా సరళత పెరగాలి అంటే ఫ్లెక్సిబిలిటీ పెరగాలన్నమాట. విశ్రాంతి. కొంచెం పాదాలు ఎడంగా, రెండు చేతులు శరీరం ప్రక్కన, కనులు మూసి ఉంచి దీర్ఘంగా మారినటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ దీర్ఘంగా మారినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ మీరు మారినటువంటి గుండె కొట్టుకునే విధానము వేగంగా జరుగుతూ ఉంటుంది. గుండె కొట్టుకునేటటువంటి వేగం మారి ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా సహజంగా మారుతున్నాయో గమనించండి. మీకు వడుకొని చేసేటటువంటి ఒక ఆసనము చేద్దాము. వెళ్ళకి ఇలా పడుకోండి. అంటే ముందు చూడండి, చూసిన తర్వాత పడుకోండి అంటే ముందు మొదట ఇక్కడ వీరికి చెప్తున్నా నేను. వెళ్ళకి ఇలా పడుకొని ఆసనం పేరు సుప్త ఉదరాకర్షణాసనము అంటారు. సుప్త ఉదరాకర్షణాసనము అంటారు. ఇది పడుకొని చేసేటటువంటి ఆసనం. ఆయన వెళ్ళ కింద పడుకొని ఉన్నాం. ఆ తర్వాత వెళ్ళకిలా పడుకొని ఉన్నారు. రెండు పాదాలు దగ్గరికి, రెండు చేతులు తల కిందన పెట్టుకుంటే, రెండు చేతులు తల కిందన, రెండు కాళ్ళు మడిచి మడాలు ఎదురు వైపు తెచ్చుకొని
రెండు మోచేతులు నేలకి ఆనించి రెండు మోచేతులు నేలకి ఆనించి గాలి లోపలికి తీసుకుని వదులుతూ రెండు మోకాళ్ళు ఎడమ వైపు ముఖము కుడి వైపుకి వంచండి. కుడి వైపుకి వంచండి. పీల్చుతూ మధ్యలోకి వదులుతూ రెండు వైపు ఆపోజిట్ సైడ్ అన్నమాట. అంటే రెండు మోకాళ్ళు కుడి ప్రక్కకు వచ్చాయి. అక్కడ పాదాలేమో ఒకదాని మీద ఉండి ఎక్కినట్లుగా ఉండాలి. అరికాళ్ళు ఒక పక్కకు ఉంటాయన్నమాట. రెండు మోకాళ్ళు ఒక దగ్గర ఉండాలి అంటే పాదాలు పక్కగా ఇట్లా ఉన్న పాదాలు పక్కకి ఒకదాని మీద కొట్టి ఎక్కినట్లుగా ఉండాలి. ఇక్కడ మోచేతులు కదలకూడదు. అక్కడి నుంచి పీల్చుతూ పైకి వదులుతూ రెండో వైపు పీల్చుతూ మధ్యలోకి పీల్చుతూ పైకి అక్కడి నుంచి కాళ్ళు ముందుకు చాపుకొని రెండు చేతులు శరీరం ప్రక్కగా తీసుకుని వస్తాము. సుప్త SUPTA సుప్త ఉదరాకర్షణాసనము అంటారు ఆసనం పేరు. ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయవచ్చు, వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ ఆసనము. బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్యాక్ ప్రాబ్లమ్స్ లో 90% మస్కులర్వి, కండరాలకి సంబంధించినవి. వాటిని తగ్గించుకోవటం కోసం, ఆ నొప్పిని తగ్గించుకోవటం కోసం ఈ ఆసనము బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనము 3 వేరియేషన్స్ లో చేస్తాము. ఇది మొదటి వేరియేషన్ అన్నమాట. ఇప్పుడు చేద్దాం, అందరం చేద్దాము. మీరు వెళ్ళకిలా పడుకొని, వెళ్ళకిలా పడుకోండి. రెండు పాదాలు దగ్గరికి, ఆ తర్వాత రెండు చేతుల వేళ్లను కలిపి ఉంచి తల కిందిగా ఆనించుకుని రెండు మోచేతులు నేలకి ఆనించి రెండు కాళ్ళు మడిచి మడాలు పిరుదుల వైపు తెచ్చుకొని గాలి లోపలికి తీసుకుని వదులుతూ రెండు మోకాళ్ళు ఎడమ ప్రక్కకి, అరికాళ్ళు ఒకదాని మీద, పాదాలు ఒకదాని మీద ఒకటి ఎక్కి ఉన్నాయి. రెండు మోచేతులు నేలకి ఆని ఉన్నాయి. ముఖాన్ని కుడి ప్రక్కకి తిప్పారు. ముఖాన్ని కుడి ప్రక్కకి తిప్పారు. అక్కడ కొంచెం సేపు అట్లా ఉంచండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ ఆసనం చేయొచ్చు, కాకపోతే పాదాలు ఎడంగా పెట్టుకోండి. మోకాళ్ళు పాదాలు ఎడంగా పెట్టుకొని చేయవచ్చు. పీల్చుతూ మధ్యలోకి వదులుతూ పీల్చుతూ. నడుము నొప్పి, ఆ స్పైనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయవచ్చు. వదులుతూ కొంచెం సేపు ఉంచండి, కనులు మూయండి, పీల్కండి. అట్లా ఉంచటం వల్ల, ఒక ఆసనములో అంతిమ స్థితిలో ఉండటం వల్ల థెరపెటికల్ గా మనకి ఎక్కువ స్వాంతన కలుగుతుంది. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ
వదులుతూ కనులు మూసి ఉంచి మీరు చేసే కదలికల పట్ల మీ ధ్యాసని కలుపుకొని దాంట్లో లీనం కండి. ఆసనం చేయటంలో లీనం కావాలి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ హోల్డ్ చేయండి. కొంచెం సేపు ఉండండి. శ్వాసలు మామూలుగా ఉంచుకోండి అవసరమైతే. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ కాళ్ళు చూడండి. 2 చేతులు శరీరం ప్రక్కన పెట్టుకోండి. యుక్త ఉదరాకర్షణాసనము. యుక్త ఉదరాకర్షణాసనము అంటారు ఆసనం పేరు. ఇక ఇంకొంచెం 2-3 రోజుల్లో మనం సార్ట్ అవుట్ చేసుకొని ఆ ఆసనం పేరు మీకు సరిగా చేరేలాగా ప్రయత్నం చేద్దాం. ఇదేం కంగారు పడకండి. మొదటి రోజే ఆసనం పేరు గుర్తుండాలి, తెలుసుకోవాలి అనేది మీకు కంగారు ఏమి వద్దు. మొట్టమొదట మీరు ప్రాధాన్యతనివ్వవలసింది చూడటము, వినటము, తర్వాత చేయటము, అనుభూతి చెందటము. ఈ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వండి. ఆసనం పేరు మీకు ఒక్కొక్క ఆసనం సుమారుగా 5 నుంచి 6 రోజులు నేను మీ చేత చేపిస్తాను. ఆ క్రమంలో మీరు చేసే కదలికను బట్టి ఆ ఆసనం యొక్క పేరు మీకు స్పష్టంగా గుర్తుండిపోతుంది. కావలసిందల్లా మీరు మీ ధ్యాసని మీ దగ్గర పెట్టుకోండి. ఆసనము వినటము, చూడటము, చక్కగా మరలా వింటూ చేయటము, చేసిన తరువాత దాని యొక్క లాభాలని గమనించటము. అంత ధ్యాస మీరు మీ దగ్గర పెట్టుకుంటే ఆసనం పేరు తప్పనిసరిగా మీకు గుర్తుండిపోతుంది. 5-6 రోజుల్లో మీకు ఆసనము పేరు తప్పనిసరిగా గుర్తుండిపోతుంది. లేదా 5-6 రోజులు అయిన తరువాత మరలా ఒకసారి వీలైతే కనుక ఒక క్లిప్పింగ్ లో మరలా మీరు ఆసనము చూసి చక్కగా గుర్తుంచుకోవడానికి నోట్ చేసుకుంటారు. కానీ ముందు చక్కగా అర్థం చేసుకోండి, చూడండి, వినండి, అర్థం చేసుకోండి, చెయ్యండి, అనుభూతి చెందండి. చెయ్యకూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను మొట్టమొదటే చెప్తాను, మీరేమీ అడగవలసిన అవసరం లేదనమాట. ఇంకా సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉండి ఉంటే ఆసనం చేయటం మానేసి మీరు మెసేజ్ చేయకండి. దానికి ఒక విలువ ఇవ్వండి. ఆ మెసేజింగ్ కి మీకు స్పష్టమైన
వ్యాలిడ్ క్వశ్చన్స్ మాత్రమే దాంట్లో పెట్టండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టకండి. అప్పుడు మాత్రమే మేము వెంటనే దానికి మీకు ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత శవాసనం కదలిక చాలా మైన్యూట్ గా వాళ్ళకి కనపడాలి అంటే ఎట్లా చేస్తుంది? కెమెరాను కొంచెం ముందుకు తెచ్చుకొని ఆయన మీద ఫోకస్ చేయగలరా? అందుకని నాకేం లేదు, ఇప్పుడు నేను కనపడాల్సిన పని లేదు, నాకు కావాల్సింది అంటే వెళ్ళకిలా పడుకుంటాం, శవాసనంలో పడుకుంటాం అనేది అతి చిన్న కదలికలు కూడా వారికి అర్థమయ్యేలాగా నాకు కావాలి. కెమెరా ఆయన మీద ఫోకస్ చేయండి. మరే ఒక 2 నిమిషాలు డిస్ప్లే మీరు నాకు కనుకుంటారు. మీకు నేను శవాసనము అని ఒక ఆసనము నేర్పిస్తున్నా. శవాసనము మనము వినిపిస్తుంది కదా వాళ్ళకి. మీరు చేయబోయేటటువంటి యోగ నిద్రాభ్యాసానికి శవాసనము చాలా కీలకము. అసలు మనం ఎలా పడుకోవాలి, మన శరీరం పడుకున్న తీరేమిటి, తర్వాత పడుకున్న తర్వాత మనము ఒక్కొక్క భాగాన్ని వదులుగా ఉంచుకోవటం ఎలా అనేది మీరు క్షుణ్ణంగా గమనించడానికి ప్రయత్నించండి. పెట్టండి. అంటే శరీరం మొత్తం ఒకేలా కనపడే ఆయన శరీరం మొత్తం కనపడాలి. మొదట నేను చెప్పే భాగానికి నేను చెప్పే భాగాన్ని పెట్టి నాకు కనపడేలాగా చెప్తాను. నాకు మామూలుగా మనం ఎలా పడుకుంటామో అలా చూడండి. ఏంటి అక్కడి నుంచి ఇక్కడ నేను చెప్తున్నటువంటి నిర్దేశాలు వినటానికి ప్రయత్నం చేయండి. 2 మడాల మధ్య మీ ఛాతీ వెడల్పుకి సమానంగా దూరం పెట్టుకోండి. 2 మడాల మధ్య మీ ఛాతీ వెడల్పుకి సమానంగా దూరం పెట్టుకోండి. ఇప్పుడు 2 పాదాలని లోపలికి బయటికి కదపండి. కదలిక తుంటి దగ్గర నుంచి ఉంటుందన్నమాట. 2 కాళ్ళ కదలిక తుంటి దగ్గర నుంచి ఉండాలి. అట్లా వేగంగా కదపండి. ఇప్పుడు పక్కకి పడేయండి. ఇవి నాది కాదు అన్నట్లుగా పక్కకి పడేయండి. ఆ తర్వాత వెన్నుముక తల ఒక లైన్ లో పెట్టుకోండి. సరి చేసుకోండి, అవసరమైతే సరి చేసుకుంటాం అక్కడ. ఆ తర్వాత మీకు చంకల దగ్గర బిగుతుదనము లేకుండా 2 చేతులు శరీరానికి పక్కగా 4 నుంచి 6 అంగుళాల దూరంలో ఉండాలి. అంటే అప్పుడు మనకి చంకల దగ్గర బిగుతుదనం లేకుండా 2 చేతుల్ని అమర్చుకోగలం. అరిచేతులు ఆకాశం వైపు ఉండాలి. చేతి వేళ్ళు సహజంగా మడిచి ఉండాలి. అంటే ఇక్కడ చాపటంలో ప్రయత్నం ఉంటుంది.
దీన్ని చాపుట అంటారు, దీన్ని పిడికిలు బిగించుట అంటారు. ఏంటి దీన్ని సహజంగా మడిచి ఉంచుట అంటారు. అంటే ఇక్కడ ప్రయత్నం ఉండదు. చాపటంలో ప్రయత్నం ఉంది, పిడికిలు బిగించటంలో ప్రయత్నం ఉంది. ఇలా సహజంగా మడిచి ఉంచుట అంటారు దీన్ని. ఆ తర్వాత అభ్యాసం పూర్తి అయ్యేంత వరకు కనులను మూసి ఉంచాలి. మీ చేత నేను శవాసనము అనేటటువంటి అభ్యాసాన్ని చేపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయండి మీరు. మీరు మీ ఫోన్ వదిలిపెట్టి చక్కగా మీకు వినపడుతూ ఉంటుందన్నమాట. మీరేం కంగారు పడమాకండి. ఈ ఆసనాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 1 వీక్ నేర్పిస్తాను. మీరేం కంగారు పడమాకండి. ఇంతే ఫోకస్ చేసి ఆ వ్యక్తిని సరిగా చిన్న కదలికను కూడా నేను చూపిస్తాను. ఫోన్ వదిలిపెట్టేయండి కాసేపు. ఆ డివైస్ ను వదిలిపెట్టి చక్కగా వెళ్ళకి ఇలా పడుకోండి. పడుకొని నేను చెప్పేటటువంటి ఆ నిర్దేశాలు వింటూ దానికి అనుగుణంగా మీ శరీర భాగాలని కదిలిస్తూ ఉండండి. అది అర్థం చేసుకోండి. మీకు నాకు మీరు ఎంత దూరంలో ఉన్నా ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ కావటం అనేటటువంటిది, దానికోసం ప్రయత్నం చేయండి. డివైస్లు వదిలిపెట్టండి, మెసేజ్లు వదిలిపెట్టండి. ఏమన్నా ఉంటే కనుక క్లాస్ అయిన తర్వాత మీరు మెసేజ్ చేయండి. వెళ్ళకి ఇలా పడుకోండి. ఇది చాలా చక్కటి ఆసనం అన్నమాట. మాకు ఒత్తిడిగా ఉంది అంటారు కదా. అసలు ఇలా పడుకొని శ్వాసల్ని గనక మనం గమనించినట్లయితే మనం మాట్లాడుకునేటటువంటి ఒత్తిడి చాలా తగ్గిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. మీరు ఎంతసేపు చేయాలి ఏంటి అనేది ఏమి వద్దు. మీరు పడుకోండి, నేను చెప్పే ముక్కలు వినండి. ఇది శవాసనము. దీని నుంచి మీకు తర్వాత నేను యోగ నిద్ర అనేటటువంటి ఒక రిలాక్సేషన్ టెక్నిక్ ని మీకు చెప్పబోతున్నాను. దానికి ప్రిపరేషన్ కింద సుమారుగా 1 వారము 2 వారాల పాటు ప్రతిరోజు 10-15 నిమిషాల పాటు మీకు ఇది అలవాటు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. రెండు మడాల మధ్య మీ ఛాతీ వెడల్పు సమానంగా దూరము సరి చేసుకోండి ఆయా పదాలు చెప్పినప్పుడు. ఇప్పుడు 2 కాళ్ళని వదులుగా అమర్చుకోవటానికి వీలుగా 2 పాదాలని లోపలికి బయటికి కదపండి. వేగంగా చేయండి. ఆ కదలికని వేగంగా చేయండి. అంటే కదలిక మన తుంటి ఎముక నుంచి కాలి వేళ్ల వరకు ఉంటుంది. అలా వేగంగా కదిపిన తరువాత నావి కాదు, ఆ 2 కాళ్ళు నావి కాదు అని ఇలా పక్కకి పడవేయండి. తర్వాత వెన్నుముక తల ఒక లైన్ లో అమర్చుకోండి. ఆ తర్వాత చేతుల్ని ఎలా అమర్చుకోవాలి? మనకి చంకల దగ్గర బిగుతనం లేకుండా 2 చేతులు మీ శరీరం నుంచి 4 లేదా 6 అంగుళాల దూరంలో అమర్చుకోండి. 4 లేదా 6 అంగుళాల దూరంలో అమర్చుకోండి. అరిచేతులు ఆకాశం వైపు, చేతి వేళ్ళు సహజంగా మడిచినట్లుగా,
కనులు మూసి ఉంచండి. మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని తల నుంచి కాలి వేళ్ల వరకు కదుపుతూ ఇంకా ఏదైనా భాగంలో బిగుతుదనము కానీ అలసట కానీ ఉన్నట్లయితే చిన్న చిన్న కదలికల సహాయంతో కానీ లేదా ఆయా భాగాల పట్ల ధ్యాసతో కానీ లేదా మీరు వదులుతూ ఉన్నటువంటి గాలితో పాటుగా ఆయా భాగాల నుంచి ఆ ఒత్తిడిని, ఆ బిగుతుదనాన్ని తొలగించుకుంటూ ఆయా భాగాల మీద మీకు ఎటువంటి నియంత్రణ లేనట్లుగా పూర్తిగా నేలకు సమర్పించుకోవటానికి ప్రయత్నించండి. మీరు మీ మూసి ఉంచిన కనులతో నేను ఏదైనా భాగం పేరు చెప్పినప్పుడు మీరు మీ ధ్యాసని మీ శరీరంలోని ఆ భాగం మీదకు తీసుకుని వెళ్ళి ఆ భాగాన్ని అవసరమైతే కదిలించుకుని వదులుగా అమర్చుకోవటానికి ప్రయత్నించండి. అలా ముఖము అవసరమైతే కదిలించుకోండి. పెదవులు మూసి ఉంచి ఒకసారి నిండుగా నవ్వుకోండి. మన ముఖ కవళికలలో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. పెదవులు మూసి ఉంచి నిండుగా నవ్వుకోండి. ముఖ కవళికలలో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. ఆ తర్వాత ఛాతి, పొట్ట అవసరమైతే కదుపుకోండి, లేదా అలా వదులుగా కాసేపు ఉంచటం అలవాటు చేసుకుందాం. 2 భుజాలు మరియు చేతులు అవసరమైతే కదుపుకోండి, లేదా నేలకు సమర్పించుకునే ప్రయత్నం చేయండి. వీపు, వెన్నుముక, పిరుదులు, తొడలు, పిక్కలు, 2 పాదాలు మరియు కాలి వేళ్ళు. ఇప్పుడు మీ ధ్యాసను మీ చుట్టుపక్కల పరిసరాల వైపు మరలించండి. ఆ పరిసరాల నుంచి వినవచ్చేటటువంటి రకరకాల శబ్దాలు లేదా ధ్వనులు వినండి. వాటి యొక్క విశ్లేషణ చేయకుండా, అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ధ్వని లేదా శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విశ్లేషణ లేకుండా మీ ధ్యాసను ఒక శబ్దము మీద నుంచి మరొక శబ్దం మీదకు మరలించండి. అలా బాగా దూరం నుంచి వినిపిస్తున్నటువంటి అతి
సూక్ష్మమైన శబ్దాన్ని కూడా వినటానికి ప్రయత్నించండి. బాగా దూరం నుంచి వినిపిస్తున్నటువంటి అతి సూక్ష్మమైన శబ్దాన్ని కూడా వినటానికి ప్రయత్నించండి. కొంచెం దగ్గరలో నుంచి వినిపించేటటువంటి శబ్దాలు మీ చుట్టుపక్కల నుంచి దగ్గరలో నుంచి వినిపించేటటువంటి శబ్దాలు మరలా అదే ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. అంటే మీరు వింటారు, విన్న వెంటనే రెండవ శబ్దం మీదకు మన మనస్సు మరుగుతూ ఉండాలి, మన ధ్యాస కదులుతూ ఉండాలి. ఇప్పుడు మీ గుండె చప్పుడు వినండి, లయబద్ధంగా ఉన్నటువంటి మీ గుండె చప్పుడు వినండి. మీకు మాత్రమే వినిపించేటటువంటి మీ గుండె చప్పుడు ఇంకా అతి సూక్ష్మంగా మీకు మాత్రమే వినిపించేటటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం ఇంకా అతి సూక్ష్మంగా మీకు మాత్రమే వినిపించేటటువంటి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం. ఇప్పుడు మీ ధ్యాసను మీ రెండు నాసికల వైపు మరలించండి. నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ నిరంతరము జరిగేటటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియని గమనించండి. మీరు గమనించడంతో పాటుగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరింత దీర్ఘంగా మారుతూ ఉండటాన్ని గుర్తించండి. మరింత దీర్ఘంగా మారుతూ ఉండటాన్ని గుర్తించండి. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస మీకు తెలిసి జరుగుతూ ఉండాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలి లోపలికి వెళుతూ ఉండటాన్ని ఉచ్ఛ్వాస అంటారు. గాలి బయటకు వెళుతూ ఉండటాన్ని నిశ్వాస అంటారు. దీనిని ఆధారం చేసుకుని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆధారం చేసుకుని ఎక్కడెక్కడో తిరిగేటటువంటి మన మనస్సుని మన దగ్గరకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను లెక్కించటం ద్వారా మూసి ఉంచిన కనులతో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియని మానసికంగా లెక్కించండి. 11 నుంచి వెనక్కి లెక్క పెట్టుకుంటూ 0 వరకు రండి. మీరు గాలి లోపలికి తీసుకుంటున్నారు 11, గాలి బయటకు వదులుతున్నారు 11, తరువాత 10 10 అలా వెనక్కి లెక్క పెట్టుకుంటూ 0 వరకు రండి. ఇక్కడ లెక్కను పూర్తి చేయటం ముఖ్యం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస ముఖ్యం. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస ముఖ్యం. మీ
ఉచ్ఛ్వాస నిశ్వాసల మానసిక లెక్కింపు పూర్తి కానప్పటికీ లెక్కను ఆపి మీ ధ్యాసను మీ శరీరం మీదకు తీసుకుని వచ్చి విశ్రాంతిగా వెళ్ళకిలా పడి ఉన్నటువంటి మీ శరీరం మీదకు తీసుకుని వచ్చి కాలి వేళ్ళు కదిలిస్తూ చేతి వేళ్ళు కదిలిస్తూ తలను రెండు ప్రక్కలకు కదుపుతూ రెండు చేతులు తల మీదుగా తీసుకుని వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఎడమ కాలు మడిచి కుడి పక్కగా తిరుగుతూ లేచి కూర్చొని రెండు అరిచేతులు దగ్గరగా తీసుకుని వచ్చి వార్మింగ్ చేయండి. వార్మింగ్ చేసి ఆ మూసి ఉంచిన కనుల మీద ఆనించండి. మరొకసారి అట్లా వార్మింగ్ చేయండి. ఇది మనం నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న చెప్పుకున్న మాటల్లో మనకి ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య నిద్ర పట్టకపోవటం. ఇది ఆ సమస్యను అధిగమించడానికి మన మానసిక ప్రతి చిన్నదానికి మనం స్ట్రెస్ అనే పదం వాడుతూ ఉంటాం అన్నమాట. వెళ్ళకిలా శరీరాన్ని వెళ్ళకిలా ఉంచి కదిలించకుండా ఉంచగలగాలి. అంటే శవాసన స్థితిలో ఉంచాలి. దాన్ని అలవాటు చేయటం కోసం ఈ శవాసనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత మనకి శరీరంలో బిగుతుదనము ఉన్నప్పుడు మనము వెళ్ళకిలా పడుకోలేము. ఒత్తిడితో కూడి ఉన్న శరీరము నుంచి ఒత్తిడి దూరం కాదన్నమాట. బిగుతుదనంతో కూడి ఉన్న శరీరం నుంచి ఒత్తిడి దూరం కాదన్నమాట. మనము చేసేటటువంటి ఆసనాల ద్వారా మనము శరీరంలో ఆ బిగుతుదనాన్ని తొలగించుకొని తద్వారా ఒత్తిడిని తొలగించుకుంటాం మనం. హరి ఓం.